ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో సున్నుండలు సాఫ్ట్గా చాలా టేస్టీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 కప్పు మినపగుండ్లు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు బియ్యం వేసుకోవాలి. కడాయి వేడయ్యేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కడాయి కాస్త వేడి అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మినపగుండ్లు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మినపగుండ్లని శుభ్రంగా కడిగి ఎండలో బాగా ఆరబెట్టుకొని ఆ తర్వాత తీసుకున్నాను. అలాగే బియ్యం కూడా శుభ్రంగా కడిగి ఎండబెట్టుకొని తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న మినపగుండ్లు 250 గ్రాములు ఉన్నాయి. ఇవి ఫ్రై అవ్వడానికి 10 నిమిషాల టైం అయినా పడుతుంది. నిదానంగా బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా సన్నటి మంట పైన మినపగుండ్లు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోనికి వేసుకొని పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మిక్సీలో కొద్దిగా పప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి. తక్కువ చేసుకుంటే అన్నీ ఒకేసారి ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీలైనంత మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని జల్లించుకోవాలి. వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి జల్లెడ పెట్టుకొని మిక్సీ పట్టుకున్న పిండిని వేసుకొని జల్లించుకోండి. ఎంత మెత్తగా మిక్సీ పట్టినా కూడా కొంచెం బరక అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జల్లించుకొని తీసుకోవాలి. ఇలా ఒకసారి జల్లించిన తర్వాత నూకలాగా వస్తుంది. ఆ నూకని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని మళ్ళా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న ప్రతిసారి కూడా నూక వస్తే ఆ నూకని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని జల్లించుకోండి. ఇలా ఎన్నిసార్లు నూక వస్తే అన్నిసార్లు కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని మళ్ళీ జల్లించుకోండి. ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత చూపిస్తున్నాను. లాస్ట్గా వచ్చిన కొద్దిగా నూకని పడేసేయండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని బాగా మెత్తగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఈ పిండిలోనికి 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెల్లంని వేసుకోవాలి. 1 కప్పు మినపగుండ్లు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం తీసుకుంటే స్వీటు కరెక్ట్గా సరిపోతుంది. పిండిలో బెల్లము మొత్తం కూడా బాగా కలిసేలా కలుపుకోండి. మీకు ఇష్టమైతే ఇందులో యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఎలాంటి యాలకుల పొడి వేయడం లేదు. ఇలా బెల్లము పిండి బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఈ బెల్లం కలిపిన పిండిని మిక్సీ జార్లోనికి కొద్దిగా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పొడిని వేరొక ప్లేట్లోనికి వేసుకోవాలి. ఇలానే బెల్లం కలిపి పెట్టిన పొడి మొత్తాన్ని కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా ప్లేట్లోనికి వేసి పెట్టుకోండి. మనము పిండిని చేతితో కలిపితే బెల్లం అనేది సరిగ్గా కలవదు కాబట్టి ఇలా కొద్దిగా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకున్నారంటే పిండిలో బెల్లము బాగా కలుస్తుంది. ఇలా బెల్లం కలిపిన పిండి మొత్తాన్ని కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోనికి తగినంత కరిగించిన నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న నెయ్యి కరిగించినట్టుగానే ఉంది కాబట్టి అలానే వేస్తున్నాను. మీరు తీసుకునే నెయ్యి గడ్డ కట్టినట్టుగా ఉంటే కరిగించుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను మార్కెట్లో కొనుక్కున్న నెయ్యితో చేస్తున్నాను. మీ దగ్గర గేదె పాలతో చేసిన నెయ్యి ఉంటే ఆ నెయ్యి వేసుకొని చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని కూడా నెయ్యితోనే కలుపుకొని లడ్డూలు చేసుకోవాలి. కాబట్టి మనం తీసుకునే పిండికి ఎంత నెయ్యి అయితే సరిపోతుందో అంత వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా తగినంత నెయ్యి వేసుకొని బాగా కలిపిన తర్వాత కొద్దిగా పిండి తీసుకొని చేతితో లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇలా చేశారంటే మీకు లడ్డూలు కరెక్ట్గా వచ్చాయంటే నెయ్యి వేయాల్సిన అవసరం లేదు.
ఒకవేళ లడ్డూలు చేయడం రాలేదు అంటే మరికొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని లడ్డూలు చేసుకోండి. ఈ లడ్డూలని 2 చేతులతో బాగా అదుముతూ ఒత్తినట్టుగా చేశారంటే లడ్డూలు విరిగిపోకుండా బాగా వస్తాయి. ఈ సున్నుండలు చేసుకోవడానికి నెయ్యి కూడా చాలా తక్కువ పడుతుంది. అలాగే ఈ సున్నుండలని ఒక్కసారి చేశారంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కూడా కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.